చెప్పండి సార్. తప్పనిసరిగా హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేము ఇస్తా అని చెప్పిన గ్యారంటీలు మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, సన్నబియ్యం కానీ, ఇంద్రం మిల్లు కానీ, అదేవిధంగా సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి పథకాలు కానీ అన్నీ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి అందుతున్నాయి. దానికోసం సంబంధించిన స్థానిక మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కృషి చేస్తారు. తప్పనిసరిగా పెండింగ్లో ఉన్న మిగతా గ్యారంటీలను కూడా తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేస్తాము. కానీ ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, ప్రత్యర్థి పార్టీలు, స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు వాళ్ళు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిందేం లేదు, ఆయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కూడా చేసిందేం లేదు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనులు ప్రజలకు అందకూడదని చెప్పి దానికి ఉదాహరణ మొన్న కమలాపూర్లో ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, షాదీ ముబారక్ చెక్కులు కానీ, సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదైతే సరైన సమయంలో ప్రభుత్వం ఇచ్చినప్పుడు కూడా నా చేతుల మీదగానే ఇవ్వాలి అనే ఒక అహంకారంతో ప్రజలకే ఈ సంక్షేమ పథకాలు దక్కితే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని ఒక దురఉద్దేశంతో చెక్కుల సమయం అయిపోయాక ఆ చెక్కులు ఇచ్చిర్రంటే స్థానికంగా ఉన్న శాసనసభ్యుడు ప్రజల బాగు కోసం కంటే ఎక్కువ ప్రజల బాగు కంటే కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దని చెప్పి ఆయన ఆలోచన ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది. తప్పనిసరిగా రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో స్థానికంగా ఉన్న మా నియోజకవర్గ బాధ్యులు మేము ఏదైతే కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తించి తప్పనిసరిగా పార్టీ వాళ్ళకి టికెట్ కేటాయిస్తుంది. 100కి 100% స్థానిక సంస్థ ఎన్నికల్లో అది కార్పొరేషన్ కానీ, మున్సిపాలిటీ పరిధిలో కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు తప్పనిసరిగా ప్రతి ఒక్క కష్టపడ్డ కార్యకర్తని గెలిపించుకోనికి మేము కృషి చేస్తాం. తప్పనిసరిగా గెలిచి తీరుతాం. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యునికి ఒక హెచ్చరిక, నిజంగా నీకు చిత్తశుద్ధి బాధ్యత ఉంటే హుజురాబాద్ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఈరోజు మీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందంటే మీ కారు ఒక టైర్ కేటీఆర్, ఒక టైర్ హరీష్ రావు, ఒక టైర్ కవిత, ఒక టైర్ సంతోష్ రావు గుంజుకొని కారు కూడా మొత్తం కుప్పగూలిపోయే పరిస్థితి ఉంది. స్టీరింగ్ ఏమో పండుకొని ఫార్మ్ హౌస్లో నిద్రపోతుంది. ఏది దుబాయ్ శేఖర్ ఫార్మ్ హౌస్లో పండుకుంటూ నిజంగా చిత్తశుద్ధి బాధ్యత ఉంటే ఫార్మ్ హౌస్లో వండుకున్న దుబాయ్ శేఖర్ని లేపి నిజంగా బీసీల పట్ల మీరు ఏ రకంగా వ్యవహరిస్తారో 42% రిజర్వేషన్ పట్ల బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏందో చెప్పకపోతే హుజురాబాద్లో ఉన్న బీసీ సామాజిక వర్గ ప్రజలు నిన్ను ఇదే హుజురాబాద్లో రాళ్లతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కౌశిక్ రెడ్డి అలియాస్ కోవర్ట్ రెడ్డిని హెచ్చరిస్తున్నారు. జమ్మిగుంట పరిధిలో ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అది బస్సుకి సంబంధించి కానీ, హైదరాబాద్కి ఏదైతే బస్ ఫెసిలిటీ గతంలో ఉన్నది మళ్ళీ పునఃప్రారంభించడం కానీ, హాస్పిటల్ సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా నా దృష్టికి రావడం జరిగింది. తప్పనిసరిగా ఇవన్నీ ఇష్యూస్ మా నియోజకవర్గ బాధ్యులు సోదరులు ప్రణవ్ గారితో కూడా మాట్లాడి ఇద్దరం కలిసి సంబంధించిన మంత్రుల దగ్గరికి రిప్రజెంట్ చేసి జమ్మికుంట పట్టణానికి సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలని కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పనిసరిగా చేసి తీర్తాము. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఒకటే, ఇటువంటి దొంగల్ని నమ్మి ఓట్లేయకండి. రాబోయే ఎన్నికలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాం.